మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరూ ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా 46 degrees Celsius ఎండలో పంతం నీదా నాదా సై అనే రీతిలో ఎవరి ప్రచారాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ తనదైన స్టైల్లో రోడ్ షోలతోటి ముందరికి వెళ్తా ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ అదే రకంగా బీజేపీ కూడా సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్పెషల్ లీడర్స్ తోని ఇక్కడ ప్రచారాలు చేపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి 3 పార్టీల మధ్యలో చాలా గట్టి పోటీ నడుస్తున్నప్పటికీ మరి ఈ మధ్యలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఒకటి మనకి రాబోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. దీనికోసం చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఒక పక్క కాంగ్రెస్ తరఫున మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ నుండి తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతూ ఉంటే, దానికి ధీటుగా రీసెంట్ టైమ్స్ లో మనకు తెలుసు బక్కా జడ్సన్ అన్నని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటారు, నీతి వైపే ఉంటారు, ఏ పార్టీనైనా సరే ప్రశ్నిస్తూ ఉంటారు, తన పార్టీలో ఉన్నప్పుడు కూడా సవరించుకోండి అని చెప్తూనే ఉంటారు. మరి ఆయన కూడా ఈసారి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయబోతున్నారు. అండ్ అదే రకంగా అశోక్ కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మరి ఈ ముఖ్యంగా మనం జడ్సన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, డిగ్రీ చదివిన వాళ్ళ దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా జడ్సన్ సార్కి అనుకూలంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద ఛానల్లో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ, ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే, ఆ ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్ కింద కూడా ఎన్ని కమెంట్స్ వచ్చినాయో, ఆ కింద కమెంట్స్ చూస్తేనే ఇక్కడ జడ్సన్ గెలుపు ఖాయం అన్నట్టుగా మనకు కనబడతా ఉంది. మరైతే మన ఆఫీస్లో ఓకే టీవీ ఆఫీస్లో బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఆయన నామినేషన్ కూడా వేయబోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ గురించి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి ఆయన ఎమ్మెల్సీగా ఎందుకు నించోవాలనుకుంటున్నారు, మరి వీళ్ళని కాంపిటీషన్గా ఏ రకంగా తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ గురించి, రకరకాల అంశాల గురించి మరి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. అంటే మొత్తానికి 46 జీవో బాధితులు కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, బీఆర్ఎస్ ని గడగడలాడించడం కావచ్చు, కవిత ఫామ్ హౌస్ కావచ్చు, రకరకాల అంశాలండి. మరి ఇవన్నీ ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఏం తీసుకొస్తారో కానీ ఎన్ని పిల్స్. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఫర్ ద ఫస్ట్ టైం మార్నింగ్ న్యూస్ కి మీరు మా ఛానల్లో లేదు, మార్నింగ్ న్యూస్ ఫస్ట్ టైం. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. గెలుపు మాకైతే గెలుపు మొత్తం మీ వైపే ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. ఎందుకు ఇంత ఆదరణ, ఎందుకు మీకు? వాస్తవానికి నాకు ఇదేం లేదు. అయితే పదవి ఆకాంక్ష అనేదే ఉంటే కాంప్రమైజ్ అయ్యేటోని, ఆనందపడేటోని. అట్లా కాదు, బాధ్యత. ఈరోజు తెలంగాణ అనేది మళ్ళా స్టీబిలైజ్ కావాలంటే, మళ్ళా తెలంగాణ అప్పుల గురించి మనం ఆలోచించాలంటే, నిరుద్యోగం అనేది తగ్గాలంటే, ఈరోజు పాలకులు దాదాపు రోజు 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కమిట్మెంట్ ఉండాల్సిన అవసరం ఉన్నది, రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కనబడతలేదు. మనం ప్రజాధర్మను విమర్శ అని మీరు అనుకోవద్దు బ్రదర్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు అందుబాటులో ఉండేటోళ్ళు, కామన్ మ్యాన్ గెలవడానికి రోజు 2 గంటలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం ప్రగతి భవన్ లో రోజు వచ్చిండు. రోజు వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి? ఈ రోజు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ తీసుకోవాలంటే నేను నాకున్న పరిచయాలతో, నాకు ఉన్న ఆరోగ్య మంత్రి గారితో కానీ, ఆయన పేషీలో ఉన్న వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా కానీ నేను కొంతమందికి సాయం నిమ్స్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కాదు, నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకు ఎల్ఓసీలు ఇప్పియాలంటే కూడా కష్టం. ఫోన్లు చేసి అది చేసి ఇది చేసి ఒకటి వాళ్ళు ట్రీట్మెంట్ చేపియాలని కష్టం. అసలు ఇది మామూలు మనిషి ఎట్లా చేపియగలుగుతాను? నీకు అదే యాక్సెస్ ఉంటే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ కింద పోయేది ఉంటే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఈరోజు అందుబాటులో లేదు. విద్యాలయాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సోషల్ వెల్ఫేర్ మన అన్నం తిని చచ్చిపోడు ప్రశాంత్ అనే అబ్బాయి 12 సంవత్సరాలు. ఈరోజు 30 జైల్లో ఉన్న వాళ్ళకు, ఖైదీలకు 75 రూపాయలు రోజు భోజనం ఉంటుంది. నీకు హాస్టల్లో చదువుకున్న భావి భారత పౌరునికి 35 రూపాయలు, అలా 6 రూపాయలు ఉంటే పోతే 29 రూపాయలలో నువ్వు 3 పూటలు పెట్టాలి. అలా వాష్రూమ్స్ సరిగా ఉండేవి, తలుపులు ఇరిగిపోయి ఉంటాయి. అలా ఏమన్నా జరిగితే స్థానిక ఎమ్మెల్యే పోయి అప్పుడు సందర్శిస్తాడు. అది కాదు కదా, అవి మార్పు అంటే అవి. ఈ రోజు నేను
ప్రభుత్వం వచ్చింది. ఏ ఏ మంత్రి గారు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోయి మీ పరిశీలించి చెప్పండి మీరు 150 రోజులు ఏ ప్రభుత్వ గాంధీ దవాఖానకి ఎవరైనా మీరు పోయినరా? గాంధీ దవాఖాన ఉన్న మీరు బెడ్ల పరిస్థితి, లిఫ్ట్ల పరిస్థితి, స్ట్రెచర్ల పరిస్థితి, వీల్ చైర్ల పరిస్థితి, పేషెంట్లను ఏ విధంగా లాక్కపోతున్నా మీరు చూసిండ్రా? మీరు లేదు. ఒక్క మంత్రి ఆ పెయిన్తో నేను చెప్తాను, పోయి చూసిన నేను పోయి ఉస్మానియా ఆసుపత్రిలో నేను పర్సనల్ గా సర్జరీ చేసుకున్నా ఒకటి చేసుకుంటే గాలి కిటికీలు తెరిచి గాలికి చేసాను. ఏం వసతులు ఇస్తున్నారు? ఈ రోజు ఏమన్నా అంటే 100 రోజులు కావాలి, డే 1కెళ్ళి స్టార్ట్ కావాలి, డే 1కెళ్ళి మీరు ఏం చేయలేకపోయారు. ఓకే, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి నేను ఏది గడిలు పలగొట్టిండ్రు, కంచె తీసేసిండ్రు, ముఖ్యమంత్రి అని ఎందుకు కూర్చోడు? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు దానికి పెట్టినావనా? జ్యోతిరావు పూలే గారి పేరు దానికి పెట్టిండ్రనా? అలా వాళ్ళిద్దరిని అలా కూర్చోబెట్టినావా వాళ్ళ వారసులను? ఎవరిని ఒక దిక్కు సీతక్కను, ఇంకో దిక్కు బట్టి పెట్టిండ్రు. మీరు ఆ పేర్లు పెట్టిండ్రు కాబట్టి మీరు అన్న ఉండాలి, నేను ఉండ కాబట్టి కంచె ఎందుకు అని చెప్పి కంచె ఊడబీకినావు. కంచె ఊడబీకిన లాజిక్ ఇది. రాజు అనేటోడు రాజమందిరంలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రావాలి. నువ్వు ఏడుంటున్నావు, నువ్వు ఎక్కడుంటున్నావు? ఈ రోజు నువ్వు ప్రజల మనిషివి, ప్రజలని బాగోగులు చూస్తారు, ప్రజలు ఇచ్చిన సెక్యూరిటీ నీకు కావాలి, ప్రజలు ఇచ్చిన గన్మెన్ నీకు కావాలి, ప్రజలు ఇచ్చిన ఏది బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలి, ప్రజలు ఇచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్లలో నువ్వు అక్కడిక్కడ పోనీకి కావాలి. కానీ ప్రజలు ఇచ్చిన భవనంలో నువ్వు ఎందుకు ఉండవు? ఇప్పటి వరకు రాలేదు ప్రజా దర్బార్. ఒకటే రోజు ఈ రోజు చెప్రాసిన తీసుకుంటున్నా. మొదటి రోజు ముఖ్యమంత్రి తీసుకున్నారు, రెండో రోజు ఒక వారం 10 రోజులు మంత్రి, రోజుకో మంత్రిని కేటాయించింది. తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారు, ఇప్పుడు చెప్రాసిన తీసుకుంటున్నా. అంటే ప్రజల పిటిషన్ కు, ప్రజలను గెలవనికి నీకు అంతే ఎందుకు? ఇవన్నీ అంశాల కోసం నేను పోటీ చేస్తున్నా. ఈ రోజు 46 జీవో ఒక దిక్కు, ఇంకోది 30 లక్షల మంది ఈ రోజు విద్యార్థులు రోడ్ల పైన ఉన్నారు. వాళ్ళను రెచ్చగొట్టే దిక్కు ఒక దిక్కు. ఆల్రెడీ గతంలో రెచ్చగొట్టి 1200 మందిని పుట్టన పెట్టుకున్నారు. వాళ్ళ ఆకాంక్షలు ఇవాళ వరకు నెరవేరలేదు. వాళ్ళకి తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు అందరికి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు నేను అంబేద్కర్ మన ఏది అమరవీల స్తూపం దగ్గర పోయి మేము పూర్తిగా మీ ఆకాంక్ష నెరవేర్చాం, మేము ఫెయిల్ అయినామని చెప్పేసి మేము అక్కడ నివాళులు అర్పించి నేను పోయి నామినేషన్. వీళ్ళన్నిటికీ చెప్పే రీజన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఏం చేయడానికి పాసిబిలిటీ లేదు అంటున్నారు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? చేయనికి ఉన్నది 20,000 కోట్లు అప్పు చేయనికి లేదా? మరి 20,000 కోట్లు అప్పు ఎట్లా చేసినావు? మరి నువ్వు ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎందుకు ఓట్ల కోసం నువ్వు చేస్తా అంటున్నావు? నువ్వు ఇచ్చిన పోస్ట్ కూడా నేను నింపుతాను ఎందుకంటలేవు? 46 జీవో మీద కమిటీ ఎందుకు వేయాలి? కమిటీ చేసుడు అంటే కాలయాపన చేసుడు అంటే అది మూసేయనికి, అది వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుందని బాధపడుతున్నారు. అంతే కదా. అది కరెంటు గాని, కరెంటు కొనుగోలు గాని, కాళేశ్వరం గాని, కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ పేర్లు మీరు ఇవ్వాలి దగ్గర చెప్పారు. ఒక్క పేరు, ఒక్క సేరు కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడు గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి నేను అడుగుతున్నా, మీరు ఒక్కలన్నా మీడియా ముందు ఎవరు మన మేఘా కృష్ణారెడ్డి అనేటోడు మన తెలంగాణ మన ఊరి మనబడి కాంట్రాక్టర్ ఆయన్నే, సప్లై చేసేది ఆయన్నే, వాల్వో బస్సు సప్లై చేసేది ఆయన్నే, కాళేశ్వరం కాంట్రాక్టర్ ఆయన్నే, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఆయన్నే. మొత్తం దోచి వాళ్ళు పెట్టిండ్రు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పెట్టి పోషించిండ్రు. ఈ రోజు ప్రపంచ కుబేర్లలో ఆయన ఒకరిని చేసిండ్రు. కాబట్టి ఆయన మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మీ తోటి కంటెస్టెంట్ తీన్మార్ మల్లన్న ఇదే కాళేశ్వరం గురించి చాలా సార్లు మాట్లాడిండు కదా, మరి ఆయన కూడా ఇప్పుడు కూడా మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడతలేడు. నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను ఒకటి, ఇక్కడ పోటీ నేను చేసేది నాకు రేవంత్ రెడ్డికి పోటీ. నేను ఇక వేరే వాళ్ళ గురించి నేను వాళ్ళ గురించి నేను ఎత్తా, వాళ్ళ గురించి పబ్లిక్ మాట్లాడతారు. ఎందుకంటే ఓట్లు వేసేటోళ్ళు ఎవరెవరు ఏందని బేరీ చేసుకుంటారు. మీరు రాసి పెట్టుకోండి, నేను వీళ్ళ పేర్లు నాకు ఆపదగా నిలబట్టారు ఎవరి పేర్లు చెప్పా, నేను ఏం చేయబోతున్నా నేను చెప్తా, ఏ బలహీనత ప్రభుత్వం తరపున ఉన్నాయో నేను చెప్తా, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో నేను చెప్తా. నేను ఇందాక మాట్లాడిన దగ్గర ఇబ్బంది పడుతున్నారో లేదో మీరు తెలుసుకోండి, మీరు అడగండి. ప్రతి అంశంలో ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ విద్యాలయాలు మరియు ఆసుపత్రులు ఈ రెండింటిపైన, వైద్యాలయాలు ఈ రెండింటిపైన కూడా నేను పూర్తి స్థాయిలో నేను నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. 5 నెలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంటున్నారు చాలా మంది, వాస్తవమేనా అది? 100 డౌటే లేదు అందులో. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే రిజల్ట్ చెప్తున్నా, ముఖ్యమంత్రికి మంచి అవకాశం, అందరికి రాత అవకాశం. ఈ రోజు నువ్వు సీఎం అయినాక రోజు ముఖ్యమంత్రి ప్రజలు మామూలు పబ్లిక్ అంటే నాకు అవసరం లేదు.
నా అవసరం లేదు, రాజకీయాల్సిన ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు ప్రజలను 2 గంటలు కలిస్తే, నువ్వు ఒక రోజు సర్ప్రైజ్ విజిటింగ్ కొన్ని హాస్పిటల్ చేస్తే అక్కడ పోవాల్సిన అవసరం లేదు నాకు. నేను రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. 46వ జీవో ఎత్తేస్తే కూడా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు అన్ని అంశాలు నువ్వు మా ముందు పెట్టి ఈ రోజు వ్యతిరేకత పెరుగుతలేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత 1000% పెరిగింది. అదే పెరగనికి నాకు అక్కస్సు ఉంది, నాకు కోపం ఉంది అని నేను సోషల్ మీడియా వాళ్ళు పెడతా ఉన్నాను. నాకెందుకు అక్కస్సు? మీరు మంచి చేసినప్పుడు నాకెందుకు మీరు అవకాశం ఇవ్వాలి? మీరు ఖచ్చితంగా నువ్వు కాదు, నేను నా తండ్రి ఉన్నా గానీ, నేనున్నా గానీ నేను బాధాప్తనే క్షమాపణ చెప్పుకుంటా. నేను ఇక్కడ తప్పు జరుగుతాయి అది కాదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ ఇవన్నీ ఉంటాయి. ఎవరి మనసులో ఉన్నది వాళ్ళు చెప్పొచ్చని కాంగ్రెస్ పార్టీయే ఫ్రీడమ్ ఇచ్చింది. అట్లనే మీరు కూడా చెప్పినప్పుడు, మిగతా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయరు, మిమ్మల్ని మాత్రం ఎందుకు సస్పెన్షన్ గురించి? ఇప్పుడు శ్రావ్య గారు, నన్ను సస్పెండ్ చేసిందని నాకు నోటీస్ ఇచ్చి నేను మాట్లాడతలేను. ఒకవేళ నాకే ఉండాలని ఉంటే, ఒకవేళ నాకే ఇది పదవి కావాలంటే సస్పెండ్ అయితే వాళ్ళు చెప్పినట్టు నడుచుకునేటోని. ఈ రోజు వాస్తవం చెప్తున్నా, మనం దేనికోసం మనం వచ్చిన తర్వాత ఈ రోజు ఏదో పీనట్స్ వేసారు, 700 పోస్టులు వేసారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఖాళీ నేను రేపు వచ్చే రోజుల్లో దాన్ని విడుదల చేస్తాను. నేను మీకు చేత కాదు కదా, నేను ఖాళీలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను దాన్ని తయారు చేస్తున్నా. దాన్ని రేపు నేను విడుదల చేస్తాను. మీరు ఎన్ని రివ్యూ 100 రోజులు, ఓకే, 100 రోజులలో ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టాం? ఏ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టినాం? సోషల్ వెల్ఫేర్ పెట్టినావా? హాస్టళ్ల మీద పెట్టినావా? కాలేజీల మీద పెట్టినావా? వైద్యశాలల మీద పెట్టినావా? ఆసుపత్రుల మీద పెట్టినావా? ఎక్కడ సర్ప్రైజ్ విజిటింగ్ పోయినావా? ఎక్కడ ఏ రివ్యూ మీటింగ్ పెట్టినావు? ఇళ్ళలో ఏం ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇక్కడ నేను తీయగలిగినావా? ఈ రోజు దరిద్రం ఏందనంటే, విద్యాలయాల వైద్యాలయాల కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనేది దరిద్రం. అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని పదం ఏందండి? స్కూళ్ళలో కాంట్రాక్ట్ ఏంది, కాలేజీలలో కాంట్రాక్ట్ ఏంది, యూనివర్సిటీ. ఒక విచిత్రం ఏందనంటే, ఖమ్మం పీజీ కాలేజ్కి నేను ప్రచారానికి వెళ్తే ఆడ ప్రిన్సిపల్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయ్. నేను పర్మనెంట్ అనుకునే ఛాన్స్ మాట్లాడాను. ప్రిన్సిపల్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంటే అంతకుమించింది కదా దరిద్రం ఏమున్నది చెప్పు? అంటే నీకు ఇంతమంది స్టాఫ్, నీకు నిజంగా వాళ్ళకు ఏది మంచి చదువు అందియాలని చెప్పేసి వాళ్ళ దిక్కు చూస్తుంటే మనం ఏ విధంగా మనం వ్యవహరిస్తున్నాం? ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి ఏంది? ప్రైవేట్ యూనివర్సిటీ ఎందుకు అసలు? ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు? నువ్వు ప్రభుత్వం బలోపేతం చేయి. మంచి వాళ్ళు వచ్చి నేను అలా జాయిన్ కావాలి, నేను అలా అడ్మిట్ గా అయితే, నేను అలా ట్రీట్మెంట్ తీసుకుంటా అనేటట్టుగా వాళ్ళు కావాలి. అటువంటి విధానాలను తయారు చేయాలి. కొత్తదనం లేనే లేదు. మాట్లాడిన వాళ్ళ గొంతులతో కూడా కరెక్ట్ కాదు కదా. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసి గొప్పతనం. మేము అనకుంటా, నేను ప్రశ్నించకుండా, నాకు ఏ పని చెప్పకుండా చేస్తే మీకు గొప్పతనం. ఈ రోజు నేను కొన్ని అంశాలే నేను మాట్లాడుతున్నా, అనేకమైన అంశాలు నేను మాట్లాడతలేను. ఈ రోజు ఇంకా తెలంగాణ డైవర్సిటీగా తీసుకోపోకుండా, ఇంకా యువతను తప్పు మార్గంలో నడవకుండా, ఇంకా యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా, నేను ఎక్కడ కూడా ఇయాల్టికి ఎలక్షన్ జరుగుతుంది, నేను నా క్యాస్ట్ కమ్యూనిటీ దేని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా మంది కమ్యూనిటీ మీటింగ్ పెడుతున్నారు, క్యాస్ట్ మీటింగ్ పెడుతున్నారు. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది. అంటే మామూలు వాళ్ళతోని పైసలు ఇచ్చి సారా దాయిపించి ఓట్లు వేయించుకునే పరిస్థితి కాదు. ఇది పూర్తిగా పరిణితి చెందినటువంటి వ్యక్తులు, సమాజం పైన ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, సమాజం పైన పట్టున్నటువంటి వ్యక్తులు వేసే ఓట్ల పైన. ఇంట్లో కూడా క్యాస్ట్ మీటింగ్లు ఎందుకండి? ఇవాళ చెప్పేటోళ్ళు, ఇవాళ నీతులు చెప్పేటోళ్ళు, తెల్లారు లేవగానే సూక్తులు చెప్పేటోళ్ళు కులాల వారీగా మీటింగ్లు పెడుతుండ్రు. సిగ్గుండాలే కదా మీకు సిగ్గుండాలే. అటువంటి మీటింగ్లు పోయేటోళ్ళు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మీటింగ్ ఎందుకు పెడుతుండ్రని ఆలోచించండి. ఆ మీటింగ్ పోయే ముందు నీ దగ్గర ఉన్న ఆసుపత్రికి పోయి అలా మంచి వైద్యం అందుతుందా లేదా మీరు అది ఆలోచించండి. అలా స్కూల్లో ఎట్లున్నా ఏ విధంగా ఉన్నాయని చూసుకోండి. అలా బాత్రూమ్స్ మంచిగా ఉన్నాయి, టీచర్లు బరాబర్ ఉన్నారు, అది చూడండి మీరు. ఈ రోజు ప్రతి దాంట్లో ఈ అవకతవకలు పాటుపడుతున్న వాటిపైన మీరు చూడండి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం గతం ముందున్న ప్రభుత్వానికి ఇయాటికి ఏమైనా తేడా ఉందా? ఏమైనా మారిందా? మార్పు లేకుంటే ఏముందని ఈ మీటింగ్లకు వెళ్ళే ముందు మీరు ఒక ప్రశ్న లిస్ట్ తయారు చేసుకోండి. మా కులపోడు రావాలి, మా మతమోడు రావాలి, నా ఓరు రావాలి, నా చుట్టపోరు రావాలి అనేది కాదు. నేను అర్హను ఉంటే, నేను కరెక్ట్గా మీకు చేయగలుగుతా అంటే, నేను ఈయన దానిలో నిజాయితీ ఉందంటేనే నాకు కోటేయండి. నేను నేను ఏది రెచ్చగొట్టే విధంగా మీకు నడిపించే విధంగా నేనేం మాట్లాడా. మీరు నా గతం చూడండి, వర్తమానం చూడండి, భవిష్యత్తులో ఏం చేయబోతారని చూడండి. ఈ 3 అంశాలను బేరీ చేసుకొని నాకు ఓటేయాలి. అంతే తప్ప మీరు ఏది నా క్యాస్ట్ కమ్యూనిటీని బట్టి, లేకుంటే ఏది దాన్ని ఇంకోటి సింపతిని బట్టి, దయాదాక్షిణ్యం బట్టి ఆడితోని ఈరోజు ప్రజల వల్లకు ఆడితో వేయద్దు. మీరు నీటికి వేయాల్సింది ఏంటంటే, మీకు అందుబాటులో ఉండాలి, నిజంగా వీరు స్పందించగలగాలి, అన్కాంప్రమైజ్ గా వీరు ఉండాలి. లీడర్లను జోకి అవసరం లేదు. రియల్ గా నేను చెప్తున్నా, ఇవాళ ఏ లీడర్ ఇంటికి పోయినా నాకు
చాలా మంది మంత్రులు ఫోన్ చేస్తుండ్రు, ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు, ఢిల్లీ స్థాయిలో ఉన్న ఫోన్ చేస్తుండ్రు. నేను ఎవరిని స్పందిస్తలేను. అబ్బా నాకు ఇంత పెద్ద రమ్మని అడుగుతున్నారంట మళ్ళీ పార్టీలో. ఏం ఇలా నామినేషన్ చేస్తున్నా. ఒకసారి ఎల్లగొట్టినాక ఒకసారి నన్ను అవమానపరిచి నాకు జీతం ఇచ్చేది పోయి, జీతం అంటే నాకు గుర్తింపు ఇచ్చేది పోయి పని చేసినావని చెప్పి, ఇంకా నువ్వు ప్రజలకు నువ్వు వాళ్ళతో కొట్టాడుతున్నావు కదా, నువ్వు పలానా కుర్చీలో కూర్చో, నువ్వు వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళ గ్రీవెన్సెస్ తీర్చు అని అంటే నేను వాళ్ళ గ్రీవెన్సెస్ తినతోని కదా, ప్రజల తరపున చేసే పని నాకు అప్పచెప్తే చేస్తున్నాను కదా. కానీ నువ్వు నన్ను అవమానపరిచి మెడల పైన చెయ్యేసి నన్ను తన్నుకుంటా గాంధీ భవన్ లోకి వెళ్ళి గేట్ అవతల కీడ్చి నన్ను బయటపడేసి 34 సంవత్సరాలని కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తే నాకు ఇచ్చిన బహుమానం ఇదా నాకు? ఒక్కోళ్ళు చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు చెప్తున్నా, మీరు అందరు కలిసి నన్ను పట్టుకున్నారు. మీరు అందరు కలిసి నన్ను పట్టుకుంటే రేవంత్ రెడ్డి అనేటోడు నా ఏది ఇంచు నన్ను నా పోట్లు పొడిచిండ్రు. మీరు అందరు ఒక్కడు కూడా మీరు నోటు తెరవాలి, ఒక్కడు కూడా మీరు మీ గుండెల మీద చేసుకోండి. మీరు నిలబడ్డ అసెంబ్లీలో నా తరపున ఒక్క ఓటు కూడా మీకు రాలేదా? ఈ రోజు నా సొంత జిల్లా వరంగల్ జిల్లా వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. బాధ ఉండదా అండి? ఇవాళ చెప్తున్నా కదా, ఏదో ఒక పార్టీకి వెళ్ళి వచ్చినోడు నా పార్టీ వాళ్ళు అందరు నన్ను పట్టుకుంటే వాడు పొడుస్తా ఉంటే వీళ్ళు కామ్గా చూస్తా ఉన్నారు. కానీ ఎవడన్నా మాట్లాడినా ఇయాల్టి వరకు మాట్లాడినా డౌట్లు ఉంటారు. ధరణి ఇది ఎట్లా అండి? ఇప్పుడు కూడా అడుగుతారు, ఇది ఎట్లా అండి, అది ఎట్లా అండి? నిన్న కోదండ రెడ్డి గారు ధరణి నాకు ఎందుకు ఫోన్ చేయాలి సార్? మీరు నిన్న ఫోన్ చేసి ధరణి గురించి ఒక వీడియో చూస్తున్నా, ఇది ఎట్లా అండి, నన్ను ఎందుకు అడగాలి? మీరు నా ఫోన్ సస్పెండ్ నన్ను ఎందుకు అడగాలి? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఇటువంటి అంటే, మీరు సీక్రెట్ గా ఫోన్ మాట్లాడితే బాహతంగా మాట్లాడగలరు, లేకుంటే వద్దు. మళ్ళీ మరోరాయి ఫోన్ చేసి నేను లేపలే, అర్థం? వాట్సాప్ కాల్ ఎందుకు చేయాలి? మీరు చేస్తా డైరెక్ట్ చేసి మీరు మాట్లాడండి. అంటే నేను చెప్పేది, ఈ రోజు నేను ఒక్కరిని నన్ను ఒంటరి చేసిన నా బాధ లేదు. ఈ రోజు ఎక్కడికెళ్ళో 10 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళ దగ్గరికి మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ముఖ్యమంత్రులు వాళ్ళతో లంచ్లు చేస్తారు, దేశ నాయకులు వచ్చి, దేశ కాంగ్రెస్ నాయకులు వచ్చి వాళ్ళతో ఉంటారు. అర్థమైందా? అసొంటిది మేము తెల్లారి కాంగ్రెస్ పార్టీయే మేము ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ మా జీవితం అని మేము జీవితం దారబోసి మేము కొట్లాడి ఈ రోజు రాజకీయాలు లేక రావు, అప్పట్లో కొట్టుకునేది, తన్నుకునేది, తలకాయలు వలిగేది కాలేజ్ లెవెల్. ఆ రోజులకి వెళ్ళి మేము ఈ రోజు ఇవాళ వరకు మేము ఇక్కడికి వచ్చినాం. అధిష్టానం కూడా మాట్లాడలే మీకు అందరు క్లోజ్ చెప్తున్నా కదా ఈ రోజు బయటకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు వాళ్ళకున్నంత ఇది ఈ రోజు లోపట ఉన్న వాళ్ళకు లేదు. మాట్లాడాలి. అసొంటి ఒకటి స్పందించే హృదయం లేని రాజకీయ నాయకుడైనా కానీ నాయకుడు వాడు ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. స్పందించే హృదయమే లేదు. మీరేం లీడర్లు భయ్? మీరేం కాంగ్రెస్ లీడర్లు? మీరు ఏం పెద్ద లీడర్లు కాంగ్రెస్ లా? మీరు ఎట్లా లీడర్లు అవుతారు? నీ సోచి ఒక స్టేట్మెంట్ దమ్ముంటే, జడ్సన్ అంటే నిజంగా బేకార్ గాడు, జడ్సన్ ఒక బ్లాక్ మెయిలరు, జడ్సన్ చేయబట్టి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, జడ్సన్ చేయబట్టి పలానా సీట్ ఓడిపోయింది, జడ్సన్ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద నష్టం జరిగిందని దమ్ము స్టేట్మెంట్ ఏంటి? మీరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్టేట్మెంట్ ఇవ్వరు. నాకు ఒక పరిమాణంలో వేదవని చెప్పి ఒక్క మచ్చ కూడా లేదు. పక్కా జడ్సన్ అంటే మంచి వచ్చాడో ఏదో ఒక మాట్లాడలేదు కదా. మీరు కామ్గా ఎందుకు అందుకుంటారు? మీరు మౌనంగా ఎందుకుంటారు? ఈ రోజు నన్ను మెడల్ బట్టి బయటికి నూకుతా ఉంటే మీరు నాకు బాధ అనిపించదా? నాకు ఈ రోజు నేను మీ నుండి ఏమైనా లబ్ధి పొందినా? నేను ఈ రోజు ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా, ఈ రోజు డే అండ్ నైట్ నిన్న ప్రాణం మీరే చాలా మంది అన్నారు. చాలా మంది మీరు ఎందుకు ఆయనతో కొట్లాడుతుండ్రు? మీరు కేసీఆర్ మీద కేసులు ఎందుకు వేస్తుండ్రు? హరీష్ రావు మీద మీరు కేసులు ఎందుకు వేస్తుండ్రు? కవిత గురించి ఎందుకు? మీరు కాంగ్రెస్ లో ఎంతో మంది మాట్లాడిండ్రు, అర్థమైందా? అయినా కానీ నేను దేన్ని కూడా బెదరలే జదరలే. ఈ రోజు తెలంగాణ ప్రజల ఇబ్బందులు చూసి నిరుద్యోగులు ఏ విధంగా ఇళ్లకి వెళ్ళి 5 రూపాయల అన్నం, ఒకసారి పోయి లైన్ చూడండి మినిస్టర్ గారు, 5 రూపాయల అన్నం భోజనం కాడ నిలబడి 5 రూపాయల అన్నం కొనుక్కొని తింటుండ్రు. 5 రూపాయలు లేని వాళ్ళు 12 గంటలకు 11:30కి వెళ్ళి 12:15 మధ్యలో రామకృష్ణ మఠం కాడికి పోండి, ఆడ ఫ్రీ అన్నం పెడతారని అంటే, 5 రూపాయలు లేని వాళ్ళు అక్కడ అన్నం తిని చదువుతున్నారు, అట్లా ఊబర్ నడుపుతున్నారు, ఓలాలు నడుపుతున్నారు, ఇవన్నీ పనులు చేసుకుంటా నడుపుతా ఉంటారు. వాళ్ళు కష్టపడి చదువుతా ఉంటారు. మీరు మీ పిల్లలు ఏం చేయరు కదా ఇటువంటి, ఎందుకంటే మీరు సంపాదన మంచుకుంటది. ఏ మంత్రం అయినా సరే, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రాజకీయ నాయకులు కానీ ఈ రోజు 2-3 జనరేషన్ కు సరిపోయేంత ఆశ సంపాదించారు. కానీ ఇవాళ బతికేటోనికి అన్నం లేదు, ఇవాళ బతికేటోనికి ఇవాళ నౌకర్ లేదు. ఈ రోజు నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కొడుకుల పైన ఆశలు పెట్టుకొని వాళ్ళకు ఉన్నది లేదు అమ్మి ఇక్కడ పంపితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏమున్నది కుటుంబాలది? కాబట్టి నేను ఇన్ని తీర్లు ఆలోచించి ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా శ్రావ్య గారు, ప్రతిరోజు ఉంటే నేను కౌన్సిల్ ఉంటా, కౌన్సిల్లో లేకుండా రోడ్డు మీద ఉంటా. ఇష్యూ పరిష్కరించే వరకు దాన్ని వదిలే సవాలే ఉన్నది. ప్రతి ఇష్యూ కూడా నెరవేర్చే వరకు ఉండదు. ఈ రోజు ఎవరు అడగలేదు మీరు ఏదో 46 జీవో ఎత్తేమని. నేను అడిగినా?
పిల్లలు వచ్చి అడిగిందా లేదు. అర్థమైందా మీరే ఎగబడిపోయి మేము వాళ్ళ మద్దతు ఇచ్చి మేనిఫెస్టో రాయించి మీరు ఎత్తేస్తామని చెప్పారు. అలా కాల పరిమితి లేదు కాబట్టి నేను అలా నిన్న ఫస్ట్ అంటే భారతదేశంలో మొట్టమొదటి కంప్లైంట్ నిన్న నేను ఇచ్చిన ఎవరికి పర్సనల్ గా 1-to-1 కలిసి ఆయన వికాస్ రాజ్ గారికి నీట్గా కాంగ్రెస్ మేనిఫెస్టో 2023 డిసెంబర్ ఆ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు విడుదల చేసింది. అందులో కాలం నంబర్ 4 యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ అందులో రెండో పాయింట్ల 100 రోజులలో మెగా డిఎస్సి 20,000 పోస్టులు నింపుతామని చెప్పేసి డేటు టైము అన్ని మీరు పెట్టిండ్రు 100 రోజులలో. మరి 100 రోజులలో ఎట్లా చేస్తారని చెప్పేసి అనేటోళ్లకు మూర్ఖులకు మీరు అర్థం చేసుకోవాలి. మరి రాయొద్దు 300 రోజులను రాసేది ఉండే సంవత్సరం లోపు రాసిన 100 రోజులను నువ్వు స్పెసిఫిక్ గా రాసినావు, అది నువ్వు లైన్ దాటినావు. కాబట్టి నేను దీని మీద 4 ఐపీసీ సెక్షన్ల కింద 420 కెళ్ళి మొదలు పెట్టి 427, 426 వరకు ఈ 4 సెక్షన్ల మీద మీరు ఆయన పేరు మీరు ఆయన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు వికాస్ రాజ్ గారికి. ఆయన ఒకటే చెప్పిండ్రు ఇయాటి వరకు ఇటువంటి కేసు రావడం ఫస్ట్ టైం. నేను ఒకటే చెప్తున్నా, మేనిఫెస్టో అనేది ఎవరైనా ఇస్తే నేను కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఒక్క అంశం తప్పితే నల్గొండ ఏది క్లాక్ టవర్ కాడ నన్ను ఒరిది ఒక్క మాట నేను దానిపైన కొట్టాలనంటే ఖచ్చితంగా పోరాటం ఉంటుంది, ప్రతి ఇష్యూ పైన కొట్టాలి. ఈ రోజు మేనిఫెస్టో నువ్వు రాసి ఎవరిని పిచ్చోని చేయనికి నువ్వు నేను చెప్పిన సార్ దిస్ ఇస్ పబ్లిష్డ్ in your election commission website that within 100 days of time the government is going to fill all the 20,000 post mega DSC అలా అంటే నింపలే. దీనిపై మీ కేసు ఫైల్ కోర్టుకు పోతారు రేపు అవసరం అయితే. చెప్తున్నా ఇట్లా ప్రతి అంశం మీద ప్రజలు దేనికి దానికి అడిగితే ఈ రోజు బరాబా ఎందుకుంటది బరాబా ఎక్స్రే మిషన్ పని చేస్తలేదు ఆడ కూర్చోవాలి, ఎక్స్రే మిషన్ పనేదాకా నువ్వు దీక్షలో కూర్చో అర్థమైందా, సిటీ స్కాన్ పని చేస్తలేదు ఆడ కూర్చో, నువ్వు హాస్పిటల్లో పని చేస్తా కూర్చో, నువ్వు వాష్రూమ్ పని చేస్తారు ఆడ కూర్చోండి. మీరు ఇటువంటి ఉద్యమాలు రేకెత్తించబోతున్న వచ్చే రోజులలో. కాబట్టి ఈ రోజు పోటీ చేస్తున్నది నేను పదవులను అలంకరించడానికో డ్రామాలు చేయడానికో పబ్లిక్ ను ఫూల్స్ చేయడానికో పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేయడానికో నేను పోటీ చేస్తలేను. ఈ రోజు ఖచ్చితంగానే ప్రజలతో నన్ను సస్పెండ్ చేసింది కదా రేవంత్ రెడ్డి సంగతి చూస్తా అని చెప్పి నాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి సంగతి నేను చూడాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర సెంట్రల్ జడ్జి ఆయన చరిత్ర యూట్యూబ్ కొడితే బయటికి వస్తాయి. ఆయన చరిత్ర ఏది మన చెంచల్ కూడా జైలుకు పోయి అడిగితే గోడలు నడితే చెప్తుంది. ఆయన చరిత్ర ఓటుకు నోటు ఇచ్చేటప్పుడు పైసలు తీసుకుని పోతే ఆయన చరిత్ర చెప్తుంది. ఆయన చరిత్ర ఏది టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చరిత్ర చెప్తుంది, బీజేపీలో ఉన్నోళ్ళు వాళ్ళ చరిత్ర చెప్తారు, బీజేపీలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, అన్ని పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా టార్గెట్ ఖచ్చితంగా రేపు దోపిడీ గురవుతున్న వర్గాల తరపున నేను నిలబడతా, వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తా, ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు నేను మీ దగ్గర డబ్బులే లేవు. ఈ రోజు ఒక ఎలక్షన్ లో నించోవాలంటే పైసలు వెదజల్లాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తున్నా అనద్దు. నిన్న నామినేషన్ లో తీన్మార్ మల్లన్న ఆవేశంగా మాట్లాడిండు, 1.5 కోటి నా సొంత ఆస్తులు నేను డొనేట్ చేస్తున్నా, దేశంలోనే ఎవడన్నా చేసిండు అన్న ఇట్లా అని చెప్పి స్ట్రెస్ చేసి మరి చెప్పిండు 3-4 సార్లు. మరి మీరేమి ఇస్తున్నారు? మీరు ఎన్ని పైసలు పంచుతున్నారు పట్టభద్రులకి? మీ ఆస్తులు ఏంది? మా ఫాదర్ ఇచ్చిన మడికొండ ఒక ఇల్లు, నేను ఇక్కడ కొనుక్కున్న ఒక ఫ్లాట్, నేను నా సమయం ఇస్తా, నా టైం ఇస్తా, నా ఎనర్జీ ఇస్తా. ఆల్రెడీ నేను ఇచ్చిన, దీంతో నేను సంపాదించలేదు, నేను వాటికి మించి నేను ఏమి ఇయ్యలేను. ప్రచారంలో కూడా నేను పోయి వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో ఉంటున్నా, నేను ఇళ్ళల్లో ఉంటున్నా. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా హోటల్ తీసుకుంటున్నా, చిన్న రూమ్ తీసుకుంటా, కానీ దాదాపు మాత్రం ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నా. వాళ్ళే భోజనాలు పెడుతున్నారు, వాళ్ళే తిప్పుతున్నారు. నేను అటువంటి జాగాలను నేను ఇది చేస్తున్నా. నేను ఆడంబరా పోను. రేపు కామన్ మ్యాన్ కూడా పోటీ చేసి తట్టుబడి తీసుకొస్తా. ఈరోజు 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అది ఈ రాష్ట్ర సంపద. అది ఆ సంపద ఈ రోజు అందరూ కూడా ఉద్యోగం కోసమే చూస్తున్నారు. అందులో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటారు, ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ ఉంటారు. రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ 30 లక్షల మందిలో రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నేను ఇది కూడా చేసిన. వాళ్ళు ఖచ్చితంగా రేపు నిలబెడతారు. రేపు నిలబెట్టి నేను పోయి ప్రచారం చేస్తా వాళ్ళకు. ఈ రోజు చెప్తున్నా కదా మన శ్రావ్య గారు, నేను చాలా మినిమం అంటే నా దగ్గర ఒక పాంప్లెట్ ఉంటుంది. పాంప్లెట్ మాత్రం నేను కాంప్రమైజ్ కాలేదు, బందోబస్తు కొట్టి వెనుక మేనిఫెస్టో. అది చింపే కాగితం కాదు. అది చాలా మంది అడిగిండ్రు ఇంత కాస్ట్ కొట్టించిన. అది ఖచ్చితంగా గట్టిగా ఉండాలి, ఎక్కువ జిఎస్ఎంతో ఉండాలి. చిన్నది ఇది రేపు దినాల ఇది మీ దగ్గర ఉంటే రేపు నన్ను అడగాలి మీరు. అర్థమైందా? ఈ రోజు ఒక రోజు పేపర్ పెట్టి ఈ రోజు మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో దొరుకుతుందా? వెబ్సైట్లలో చూడాలి.
నేను వెబ్సైట్ లో రీఛార్జ్ చేస్తే దాన్ని చూస్తే మొత్తం చదువుతా నాకు అది దొరికింది. కాబట్టి ఆ విధంగా కాదు, ప్రజలకు అందుబాటులో ఉంది. ఎప్పుడు జేబులో పెడితే గట్టిగా ఉండాలని చెప్పి అడగాలి, అవి చూసి ఏమైంది జడ్సన్ అంతే బందోబస్తుగా చేసి ఇచ్చిన నేను వాళ్ళకి. పబ్లిక్ చాలా మంది అడిగిన గ్రౌండ్ లో నన్ను, ఏది హుజూర్ నగర్ లో గానీ కోదాల్లో గానీ నేను చాలా మంది పంచిన. నేను అన్ని ఇవాటి వరకు 570 ఆఫీసులు తిరిగిన నేను, 570 ఆఫీసెస్ సైలెంట్ గా పోయినా. దాదాపు 8,000 మంది టీచర్లను 1-to-1 కలిసిన. అర్థం చేసుకోండి, 8,000 మంది టీచర్లను 1-to-1 కలిసి నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్రంలో ఉన్న టీచర్స్ అందరినీ. అర్థమైందా? సెకండ్ 21 ప్లే గ్రౌండ్స్ పోయి వాకర్స్ ను కలిసిన, అడ్వకేట్స్ ను కలిసిన, డాక్టర్లను కలిసిన. ప్రతి వ్యవస్థను 3 నెలలకి డిసెంబర్ 15 ఖాళీగా ఏం లేను. డిసెంబర్ 10 ఎక్కడ కూడా నన్ను ఒక్కరు కూడా నన్ను ₹1 మాకేమిస్తావు, మాకు పార్టీ పెట్టు, మాకు గెట్ టుగెదర్ పెట్టు అని ఏ ఒక్క అడ్వకేట్ అడగలే, ఏ ఒక్క డాక్టర్ అడగలే, ఏ ఒక్క గ్రాడ్యుయేట్ అడగలే. ఈ రోజు నియాసంటోడు ఉండాలన్నా అని చెప్పిండు, నియాసంటోడు మాట్లాడాలన్నా అని చెప్పిండు. అందుకనే ఈ డ్రామాలన్నీ వాళ్ళు వీళ్ళు చేస్తా ఉంటారు. మేమేమో ఆయన నిరాహార దీక్ష చేసినట్టు 46 జీవో కోసం. అమ్మా నేను ఎవరు, నేను చెప్పినా కదా మాట్లాడారు, నేను ఎవరి గురించి నేను మాట్లాడాను. నా ఫైట్ నాకు రేవంత్ రెడ్డికి మధ్య, నాకు ఎస్టాబ్లిష్మెంట్ మధ్యనే, నాకు పరిపాలన నాకు మధ్యనే, ప్రజా సమస్యలకు తరపున నేను ఉంటా. కాబట్టి నేను వేరేతో ఎవరితో పట్టను. క్లియర్ కట్ గా చెప్తున్నాను, నాకు ఫైట్ బిట్వీన్ జడ్సన్ అండ్ రేవంత్ రెడ్డి. మీ వైపు నిజాయితీ ఉంటే ఓట్లేసి గెలిపియండి అంతే. అంతే నేను చెప్తున్నాను. రేవంత్ గురించే మాట్లాడతా, ఎక్కడ ఆయన తప్పుల గురించే మాట్లాడతా, ఎక్కడ సరి చేసుకోవాలో మాట్లాడతా, ఎక్కడ సరి చేసుకోలేదో మాట్లాడతా. ఖచ్చితంగా రేపు ఇవే ఉంటాయి నా అంశాలు, ఎన్నికల అంశాలు. కాబట్టి అందులో కాంప్రమైజ్ అనేది నాకు ఎవరితో పోటీ కాదు, నాకు రేవంత్ రెడ్డికే పోటీ. ఫైనల్ గా మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆల్రెడీ మీ మేనిఫెస్టో చూసాము, మెయిన్ పాయింట్స్ ఇవి ప్రధాన అంశాలు, ఇవి చేయబోతున్నా నేను అనేది ఒక పాయింట్ చెప్పండి. ఈ రోజు ఖాళీలు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో 2 లక్షల ఖాళీలు కాదు, ఈ రోజు 4 లక్షల ఖాళీలు వస్తాయి. 2 లక్షల ఖాళీలు ప్రభుత్వం పెట్టింది కదా. నా దీది డిమాండ్ ప్రభుత్వంకి వెళ్ళి ఉండపోయేది, పెద్ద ఎత్తున ఉండపోయేది. ఉద్యోగాల వయ పరిమితి బీఆర్ఎస్ ప్రభుత్వం 61 పెంచింది, దాన్ని 61కి వెళ్ళి 58 చేస్తే అందులో కంప్లీట్గా 4 లక్షల పోస్టులు వస్తాయి. అంటే ఇంకో 2 లక్షలు, ఇప్పుడు ఉన్న 2 లక్షల ఖాళీలు, ఈ మొత్తం కలిసి 4 లక్షల పోస్టులు వస్తాయి. అది చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత విద్య, వైద్యం, వీటిపైన 100% స్ట్రాంగ్ కౌంటర్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఫైట్ ఉంటుంది. ఇందులో భాగంగానే 46వ జీవో ఎత్తివేత పైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ను ఏ విధంగా అవసరమైతే వేరే పార్టీ వాళ్ళను, ఢిల్లీ లెవెల్లో ఉన్న పార్టీలను తీసుకొని వచ్చి 317 జీవోను కూడా ఛాలెంజ్ చేసే విధంగా మా పోరాటం ఉంటుంది. శ్రావ్య గారు మీరు రాసుకోండి, ప్రతిరోజు నేను జనాన్ని కలుస్తాను, ప్రతిరోజు గ్రీవెన్సెస్ ఉంటుంది. ధరణికి వెళ్ళి నేను ఎంఆర్ఓకి వెళ్ళి మొదలుపెట్టి మొన్నటిదాకా మా ఉద్యమంలో, గత ప్రభుత్వం చేసిన ఉద్యమంలో నేను ఎంఆర్ఓకి వెళ్ళి మొదలుపెట్టి రాష్ట్రపతి దాకా అందరినీ కలిసిన, రాష్ట్రపతి దాకా కలిసిన. నేను పర్సనల్ కలిసి కలపనికి ఒక చికండి గారు నాకు అడ్డం పడ్డాడు, కానీ లేకుంటే ఆయనను కూడా ఆమెను కూడా నేను ఆమెకి వెళ్ళి నా ఫోన్ కూడా వచ్చింది, నువ్వు రమ్మని. అపాయింట్మెంట్ అంతా ఫైనల్ అయినా కాబట్టి, కానీ నేను గవర్నర్ గారితో 2 గంటలు కూర్చొని నేను మాట్లాడి ఎక్కడెక్కడ తప్పులు ఏందని చెప్పేసి వివరించడం జరిగింది. కాబట్టి నాకు ఇవేం కొత్త కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ప్రతి ఇష్యూ పైన హానెస్ట్ గా మనసా వాచా కర్మన మీద కొట్టాడు. నాకు 4 సంవత్సరాల ప్రెసిడెంట్, నేను మళ్ళా ఎమ్మెల్యేనై, మళ్ళా మంత్రినై, మళ్ళా నేను టైం అడిగా. నేను ఎన్నికైన రోజుకెళ్ళే లాస్ట్ వరకు 4 సంవత్సరాలు నేను ఉన్నాయనుకుంటా. ఈ 4 సంవత్సరాలల్లో ఈ అన్ని ఇష్యూస్ సాల్వ్ అయ్యేటట్టుగానే పనిచేస్తా. కానీ నేను మళ్ళీ వాయిదాలు వేసుకుంటా పోయి 2 రోజులే కాలేదు, 3 రోజులే కాలేదు అని నేను అన్నా. 24/7 రాత్రి ఒక 5 గంటలు 6 గంటలు నిద్రపోతా, కానీ తక్కిన అంత టైం ఖచ్చితంగా పబ్లిక్ కోసమే పనిచేస్తాను. అయితే సార్ ఒక్క క్వశ్చన్ నేను అడగడం మర్చిపోయినా, మీరు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మీకు బీఆర్ఎస్ నుంచి కాల్స్ వచ్చినాయి, వివిధ పార్టీల నుంచి కాల్స్ వచ్చినాయి, అండ్ ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు గెలవాలని కోరుకుంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు నేను అదే చెప్తున్నా కదా, మన ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు నా మేనిఫెస్టోని కానీ, నా వర్క్ను కానీ ఎవరు కలిసి ఎవరైనా ఓటేయచ్చు, ఎవరైనా మద్దతు తెలుపొచ్చు. వాస్తవానికి ఫోన్లు వచ్చినాయి, సంఘీభావం తెలిపినరు. అంటే దోపిడీ చేసిన వాళ్ళు కాదు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పోరాటం చేసిన వాళ్ళు, బీఆర్ఎస్ లో పోరాటం చేసిన వాళ్ళు, నిలబడ్డోళ్ళు. ఇక్కడ అంటే వాళ్ళు బయటకు వచ్చినాక మేము చేసిన తప్పులేందని వాళ్ళకి కనబడుతుంది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, నేను చేసిన భావాల పైన, నా మేనిఫెస్టో పైన మీరు నమ్మకం ఉంటే నేను అందుకే నేను చెప్తున్నా, మీరు నాకు వేయండి, రియల్గా నేను ఇవాళ ఎట్లా మాట్లాడాను,
ఒకవేళ రేపు రిజల్ట్ ఏమన్నా నేను వచ్చి అదే విధంగా నేను మాట్లాడతా. ఎందుకంటే ఇది నా బతుకుదేరు కోసం నేను నిలబడతాను. ఇది అందులో వచ్చే జీతం కోసమో, అందులో వచ్చే స్కామ్ల కోసమో, అలా ఏది ఇద్దరు గన్మెన్లను పెట్టి ఊరేగించుకోనికో, లేకుంటే నేను అవన్నీ నేను చూసినాను. శ్రావ్య గారు ది లిజెండ్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను పనిచేసిన. అసలు ముఖ్యమంత్రి నా రాడు, అసలు నాయకుడు రారు. ఈ రోజు అందరు చాలా మంది అంటా ఉంటారు, కేవీపీ రామచంద్రరావు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గాని ఎంత అందుబాటులో ఉండాలో అంత కామన్. అప్పుడు ఇంకా అప్పుడన్నా నేను మాజీ చైర్మన్, అప్పుడు నేను జీరో గానీ నేను నమస్తే పెడితే ప్రతి నమస్కారం చేయలేము. మా వరంగల్ కాంగ్రెస్ నాయకులు నమస్కారం, ఒక కల్పన దేవి గారు చచ్చిపోయింది, మా తల్లి ఎక్కడ అసొంటి వాళ్ళు కొంతమంది కానీ ప్రతి నమస్కారం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నేను ఒకటి అయినా కాబట్టి చాలా మంది ఉంటారు. కానీ అటువంటి లెజెండ్స్ దగ్గర పనిచేసిన తర్వాత నాకు ఇంకా పోస్ట్ టైం అవసరం లేదు. అటువంటి పవర్ కూడా నేను చూడను కూడా. ఈ రోజు 100% మై లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు డౌన్ రాటెడ్ పీపుల్. వాళ్ళ తరపున నేను కొట్లాడతా. అది నేను ఈ 4 సంవత్సరాలు, నాకు వచ్చే 4 సంవత్సరాలలో ఇంపార్టెంట్ టైం, నాకు ఈ 4 సంవత్సరాలు మొత్తం ప్యాక్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా సార్, ఇది ఒకటే వార్త, రోహిత్ వేముల గురించి మీకు తెలుసు, ఈయన ఆత్మహత్యని కోర్టు కొట్టేస్తుంది, దీనికి సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? దీని మీద కరెక్ట్ మనిషి ఎవరంటే మందకృష్ణ మాదిగ. ఎందుకంటే ఈయన దళితుడు కాదని నిరూపించడానికి బాగా ప్రయత్నం చేసిండు. ఎవరు? మందకృష్ణ మాదిగ. ఈ రోజు ఆయన ఈయనకు ఎవరైతే ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి ఇది చేసిండ్రో వాళ్ళకు మద్దతుగా నిలబడ్డ వ్యక్తి మందకృష్ణ మాదిగ. కాబట్టి మీరు మందకృష్ణ మాదిగ గారిని అడిగితే ఖచ్చితంగా ఇది చెప్పండి. కానీ రోహిత్ వేముల ఈ రోజు ఒక టర్నింగ్ పాయింట్. ఎప్పుడైనా నేను ఆత్మహత్యను ప్రోత్సహించాను. నేను రోహిత్ వేముల ఆత్మహత్యను అది వీరత్వం కింద నేను చూపించా. నేను ఒప్పుకోను. నేను దాన్ని ఆయనతోని టర్న్ అయిందంటే కూడా నేను ఒప్పుకోను. ఈ రోజు బతుకుని కొట్టాడాలి ఎవడైనా. ఈ రోజు నాకు ఏముండాలి, 36 ఫ్రాక్చర్లు నా కాలు, నా తల వలిగింది, అన్ని వలిగినాయి, స్టిక్స్ పట్టుకున్నా, కొట్టాడుతున్న వ్యవస్థ. నన్ను చంపాలని చూసే కూడా చాలా మంది, ఎప్పుడూ కావాల్సిందే, అయినా కానీ ఉన్నాం, కొట్టాలి. కాబట్టి ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదు. దానికి మామూలుగా చట్టపరంగా చూస్తే ఇది వీక్ కేసే. ఎందుకంటే సూసైడ్ కేసులో ఎట్లన్నా తీర్పులు మనం పాజిటివ్ గా వస్తాయనుకో. కానీ దీనిపైన మీకు బెస్ట్ పర్సన్ వీటి మీద ఆలోచించాలంటే మందకృష్ణ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు గెలిచి, అంటే ఈ లోపల మళ్ళీ ఇంకో 2-3 ఇంటర్వ్యూస్ చేద్దాము, మీరు గెలిచి మళ్ళీ మా మార్నింగ్ న్యూస్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ రోజు మరి జడ్సన్ సార్ వెళ్తున్నారు నల్గొండకి, నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నారు. మరి చూద్దాం, నామినేషన్ వేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి అంత పాజిటివిటీ జడ్సన్ సార్ వైపే ఉంది. సో మంచి పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా ఆయన మీద ఇది ఉంది అని చెప్పి మాట్లాడతలేరు. ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఈ రోజున జడ్సన్ సార్ గెలవాలని కోరుకుంటా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఆ వంతు ప్రయత్నంలో నేను కూడా జడ్సన్ సార్కి సపోర్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇంతమందిలో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మంచి వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందే, వాళ్ళు గెలిచే వరకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందే. ఇదే ప్రోత్సాహం మీరందరూ కూడా ఒకే టీవీ ప్రేక్షకులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 30 లక్షల మంది విద్యార్థులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసికట్టుగా జడ్సన్ అన్నకు ఓట్లేసి గెలిపించాలి. ఆయన ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మళ్ళీ తలెత్తుకొని తిరిగేలాగా ఆయన చెప్తా ఉన్నారు. నేను ఓడిపోయినా జనాల మధ్యలోనే ఉంటా, గెలిస్తే కౌన్సిల్ మధ్యలో ఉంటా అని చెప్తా ఉన్నారు. గెలిచి కౌన్సిల్ మధ్యలోకి వస్తే కనుక సమస్యల మీద మాట్లాడతాడు, కొట్లాడతాడు, మేనిఫెస్టో గురించి మాట్లాడతాడు. లేదా ఓడిపోయిందా ఇట్లనే ప్రజల మధ్యలో మళ్ళీ ఇదే ఇష్యూస్ గురించి, ఇదే కోర్టులలో వాటిలలో పిల్స్ వేయడము, ఈడీ కేసులు వేయడము, సిబిఐ కేసులు వేయడం, సో ఇవన్నీ కూడా తన వంతు బాధ్యతగా నిర్వర్తిస్తాడు. కాబట్టి సో తప్పకుండా జడ్సన్ అన్నకి మీరు చేయూతనివ్వండి, ఓట్లేసి గెలిపించండి అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా మీకు తెలియజేస్తూ